హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగింది, దాంతోపాటుగా 2 గొడవలు జరిగాయి ఇంట్లో. దాంతోపాటుగా ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటి, ఆ టాస్క్లో ఎవరు గెలిచారు, ఆ 2 గొడవలు ఎవరెవరికి, ఆ 2 గొడవల్లో ఎవరిది మిస్టేక్ అని నాకు అనిపించింది. దాంతోపాటుగా ఇన్ని జరిగినాయి బ్యాక్ బిచ్చింగ్లు. ఆ బ్యాక్ బిచ్చింగ్లు ఏంటి, ఎవరి మీద మాట్లాడారు, దాంట్లో నా ఒపీనియన్ ఏంటనేది క్లియర్గా చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాదాపుగా 6 అవర్స్ చూసా, 6 గంటల సేపు నాన్ స్టాప్గా చూస్తూనే ఉన్నా. అంటే దాదాపు ఒక 4 గంటలు స్పెండ్ చేసేది చూడడానికి. సూపర్ వీడియో, చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా చెప్పుకుందాం. వీడియో మొత్తం చూడండి. ఒకవేళ వీడియో ఏ పాయింట్లో మీకు నచ్చినా, అసలు వీడియో ఏ పాయింట్లో నచ్చిందేమో చెప్పండి. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. ఆ లైక్ చేయడం వల్ల 100 మందికి ఆ వీడియో రీచ్ అవుద్ది. దాంతోపాటుగా వీడియో రీచ్ అవుద్ది, ఛానల్ రీచ్ అవుద్ది, మొత్తం బాగుంటుంది. దయచేసి చూసేవాళ్ళు లైక్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఒపీనియన్ అంటే ఏమి లే, ఈ 2 గొడవల్లో నేను చెప్పిన దాన్ని బట్టి ఎవరిది మిస్టేక్ అని మీకు అనిపించిందని. ఆల్రెడీ లైవ్ చూస్తుంటారు కొంతమంది. సో సోది లేకుండా కొత్త కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మార్నింగే దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతున్న జింగి చిక్కం ఆ పాట వచ్చిందనమాట. ఆ పాట రాగానే అందరూ డ్యాన్స్లు వేశారు. యాజ్ యూజువల్గా డ్యాన్స్లు వేసిన తర్వాత నైటు బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు పృథ్వీ, ఆ తర్వాత నిఖిల్, వీళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు అని గుసగుసలు ఆడుతుంటే బిగ్ బాస్ కూడా గుసగుసలు ఆడొద్దు అలా చెప్పాడంట అనౌన్స్మెంట్లో. బిగ్ బాస్ హౌస్లో గుసగుసలు ఆడొద్దు అని ఆయన కూడా గుసగుసలు ఆడుతూ చెప్పాడంట. చాలా ఫన్నీగా అందరూ నవ్వుకుంటూ చెప్పుకుంటా ఉంటారు. అవునా అనేసి అంటున్నారు. సపరేట్గా వాళ్ళ బెడ్రూమ్లో వినిపించేటట్టు. అది ఎట్లా ఉంటుందంటే మైక్స్ ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ సపరేట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఈ బెడ్రూమ్లోనే వినిపించాలంటే ఈ బెడ్రూమ్లో వినిపిస్తుంది, హాల్లో వినిపించాలంటే హాల్లో వినిపిస్తుంది, గార్డెన్ ఏరియాలో వినిపించాలంటే గార్డెన్ ఏరియాలో వినిపిస్తుంది. ఎవరికి వినపడదు. అట్లా వాళ్ళ బెడ్రూమ్లోనే వినిపించింది అంటే మిగతా వాళ్ళు అవునా అట్టగో గుసగుసలాడుతూ చెప్పాడు బిగ్ బాస్ అనేది ఆశ్చర్యపోతున్నారు. అది మనకి ఎపిసోడ్లో వేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ వీడియో ఖచ్చితంగా లెంతీగా ఉంటుంది. 1.5 పెట్టి చూస్తారా, 2.0 పెట్టి చూస్తారా, చూస్తారో తెలియదు కానీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ప్రేరణ వచ్చి ఏమంటుందంటే బాత్రూమ్ సరిగ్గా క్లీన్ చేయలేదు ఎవరో, ఏంటి అసలు అన్నట్టు చెప్తుంది. ఇది కంప్లైంట్ లాగా తీసుకోవద్దు, అమ్మాయిలు అబ్బాయిలు మిక్స్ చేసి వాడేసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఫస్ట్ డే యష్మి ఏమంటుందంటే అమ్మాయిలకి సపరేట్ బాత్రూమ్, లెట్రిన్ కూర్చునేది మాత్రం అమ్మాయిలకి సపరేటు అబ్బాయిలకి సపరేటు, మిగతాదంతా మామూలుగా వాడుకుందాం అనేసి చెప్పుద్ది. అది ఇప్పుడు కన్ను అవట్లేదా, లేదు అందరూ వెళ్తున్నారు దాంట్లోకి అనేసి డిస్కషన్ జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమన్నా ఇష్యూలు వస్తాయా అనేది ఎపిసోడ్లో ఏమన్నా వేస్తారో తెలియదు కానీ అక్కడతో కట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాషకి మళ్ళీ మైక్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇది ఎందుకు సపరేట్గా రాసుకున్నా అంటే మళ్ళీ నామినేషన్ దాకా ఇది వెళ్ళే అవకాశం ఉంది. సో రిపీటెడ్గా తప్పులు చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక చీఫ్ రీజన్స్ దొరకకపోతే శేఖర్ భాష మొక్క నా నామినేషన్ వేసి భాషాబాయ్ నీకు ఎప్పుడు అదే రిపీటెడ్గా వస్తుంది, మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, మనకంట కూడా రెడీగా ఉండొచ్చు, మీకు ఇంకా గిల్ట్ ఫీల్ అవ్వట్లేదు, మీకు ఇంకా సిగ్గు రాలేదు అన్నట్టుగా అదే నామినేషన్ పాయింట్ చెప్పిన అవకాశం ఉంది. సో మైక్ పోయింది, మైక్ మర్చిపోయాడు. అదే మూమెంట్లో ఎదురుగా ఉన్న ఆదిత్య ఏమంటుందంటే ఈ మైక్ది మిమ్మల్ని వదిలేటట్టు లేదు అండి అంటున్నాడు. తర్వాత కట్టింగ్ చేస్తున్నారు సోనియా, ఆదిత్య ఓం గారు. ఈవెన్ ఆదిత్య ఓం గారికి సోనియా ఒక ప్రైజ్ కూడా చేసింది అనమాట. సోనియా ఇప్పుడు కాదులే, ఈ వెంటనే రాలేదు, సాయంత్రం పూట ఇందాక ఏమంటుందంటే మీరు ఎప్పుడు ఖాళీగా ఉండరండి, నాన్ స్టాప్ వర్క్ చేస్తూనే ఉంటారని నేను అబ్జర్వ్ చేశానంటే. అట్లీస్ట్ మీరు అబ్జర్వ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. నిజంగానే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, పని కావాలని అడుగుతూనే ఉంటాడు. గుడ్ పర్సనాలిటీ. కానీ ఈరోజు గొడవలో కొంచెం ఓవర్ ఎగ్జాజరేట్ చేశాడు అని నాకు అనిపించింది. దాని గురించి మాట్లాడదాం. శేఖర్ భాషకి అయిపోయిన తర్వాత విష్ణు బిగ్ బాస్ నా కోసం అండ్ నైనికా కోసం పనులు చేసినప్పుడు ఏమంటున్నాడంటే రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు ఉంటాడంట పట్టించుకోడు. ఆ పాట ఏంటి బిగ్ బాస్ బాగా డ్యాన్స్ చేస్తామంటే అవును బిగ్ బాస్ బాగా కసువు చిమ్మేటప్పుడు ఆ టైంలో ఏంటి బిగ్ బాస్ బాగా డ్యాన్స్ చేస్తామని ఇద్దరు అంటా ఉన్నారు. తర్వాత మణికంఠ ఆదిత్య ఓం గారితో మాట్లాడుతున్న డిస్కషన్ చాలా బాగుంది. ఇక్కడ అట్లీస్ట్ మనకి ఫ్లిప్కార్ట్లోనో లేకపోతే ఆ మింత్రాలోనో వేరే చిన్న సైట్స్లో ఒక డూప్లికేట్ వస్తువు కొనుక్కుంటే ఎట్లా ఉంటుందో అలా చిన్న సైజు శివాజీ గారిని, చిన్న సైజు ప్రశాంత్ని చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అక్కడ వీళ్ళిద్దరి డిస్కషన్ అదేంటి అనేది క్లియర్గా చెప్తాం. మణికంఠ ఓంతో ఏమంటారంటే ఇప్పుడు ఆల్రెడీ సింపతి కార్డ్ అని వచ్చింది అన్నయ్య, నాకు అన్నయ్య అనేస్తున్నాడు. ఇప్పుడు అక్కయ్యకి అన్నయ్యకి వచ్చేసాడు మణికంఠ. ఒకప్పుడు అట్లా అనలా 2-3 రోజుల క్రితం. ఈరోజు అందరినీ అన్నయ్య అంటున్నాడు, ఆల్మోస్ట్ అందరినీ అక్కయ్య అంటున్నాడు. ఇక్కడ అన్నయ్య ఓం అన్నయ్య, నాకు ఆల్మోస్ట్ సింపతి కార్డ్ అనేది వచ్చేసింది అన్నయ్య ఇప్పుడు. కానీ నేను అది యూజ్ చేయను, అసలు ఆ సింపతి కార్డ్ అనేది యూజ్ చేయను అంటే అసలు ఫ్లోలో అని యూజ్ చేయను అంటే అతను యూజ్ చేశారని ఒప్పుకున్నాడు కదా, ఆ ఫ్లోలో ఏదో అంటున్నాడు ఒక్కొక్కసారి. ఇక యూజ్ చేయను, బర్స్ట్ అవ్వలేను కూడా నేను. ఇక్కడ కన్నీళ్ళు గార్చడం, బర్స్ట్ అవ్వడం ఇక అవ్వలేను
అవ్వను కూడా అన్నయ్య, ఇక దయచేసి నేను అసలు అవ్వాలనుకోవట్లేదు అంటాడు. ఆదిత్య గారు ఏమంటారంటే అది నాకు నువ్వు ప్రామిస్ చేయాలి, అది నాకు ప్రామిస్ చేయాలి అనగానే అవ్వను అన్నయ్య అనే చెప్తా ఉండు. నాగమణికంట నేను బర్స్ట్ అవ్వకుండా ఈ టాస్క్లో బాగా ఆడితే, ఇప్పుడు జరిగే టాస్క్లో బాగా ఆడితే నా ఇన్నర్ సెల్ఫ్ కూడా నేను గెలిచినట్టు అవుద్ది అన్నయ్య అంట. కరెక్ట్గా చెప్పావు అనేసి అంటున్నాడు. సో ఈ టాస్క్ బాగా ఆడాలి, నేను ఎక్క బర్స్ట్ అవ్వడం ఏడవడం చేయకుండా ఈ టాస్క్ బాగా ఆడితే నాకు ఇన్నర్ సెల్ఫ్ నాకు నేనుగా ఓకే నేను చేయగలను అనే ఫీలింగ్ కూడా వస్తుంది అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. తర్వాత లెట్ మీ సేవ్ దిస్ వీక్, ఈ వీక్ సేవ్ అయితే తర్వాత నోరెప్పుతాం, అప్పటిదాకా నేను నోరెప్పును సైలెంట్గా ఉండాలని అనుకుంటున్నానని అన్నాడు. మళ్ళీ ఈ పిండు బేబక్తో గొడవ వేసుకున్నాడు. అది ఏంటి అనేది కూడా మాట్లాడదాం. ఆదిత్య ఓం గారు ఏమంటున్నారంటే నాకు కూడా నమ్మకం ఉంది నిన్ను మీ ఆడియన్స్ సేవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో సేవ్ అవుతామని అంటున్నాడు. అతనికి ఏమో నమ్మకం లేదు, 2-3 టైమ్స్ అంటాడనమాట ఈ వీక్ సేవ్ అవుతానో లేదని భయంగా ఉందని, నేను ఎలిమినేట్ అవుతానేమో అని భయంగా ఉందన్నట్టుగా 2-3 పర్సన్స్ దగ్గర అడుగుతారు. మీరేమనుకుంటున్నారు, మణికంఠ సేవ్ అవుతాడా ఎలిమినేట్ అవుతాడా? నెక్స్ట్ వచ్చరికి ప్రతి కన్ను చూస్తుంది, చూద్దాం నేను సేవ్ అవుతానో లేను అనేసి నాగమణికంఠ ఆదిత్య గారితో మాట్లాడతారు. ఇక్కడ ఆదిత్య గారు సలహా ఇస్తుంటే ప్రశాంత్కి సలహా ఇస్తున్నట్టు ఒక 10%లో అదే యాజ్ ఇట్ ఈజ్ శివాజీ గారి సలహాలు ఇవ్వడం అంత సీన్ ఎవరికి రాదు, అంత తోపు కంటెస్టెంట్ శివాజీ గారు. కానీ అలా చూస్తుంటే ఆ ఏజ్ మిడిల్ ఏజ్ అన్ని గమనిస్తే కొంచెం దగ్గర ఒక 10%కి అట్లీస్ట్ శివాజీ గారి లాగా ఉన్నాడేమో, అలా సలహాలు ఇస్తున్నాడు అనిపించింది. ఈ ఇంపాక్ట్ లాస్ట్ సీజన్ ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద ఉందా? ఒక సింపతి పర్సనాలిటీని శివాజీ గారు సపోర్ట్ చేయడం వల్ల ఆ సీజన్ హైలైట్ అయింది, వాళ్ళిద్దరూ పాజిటివ్ అయ్యారు. అలాగే నాకు వద్దేమో ఉన్న యాంగిల్లో థింక్ చేసి కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ ఆదిత్య ఓం గారు తెలుగు బిగ్ బాస్ చూసుంటారా? అట్లీస్ట్ గ్లిమ్స్ అయినా చూసుంటారా? అలా ఏమైనా సలహాలు ఇవ్వడానికి కూర్చుంటున్నారా? ఈవెన్ ఒకనొక టైంలో అంటాడు కూడా ఈరోజు ఎపిసోడ్లో, అదే లైవ్లో, నేను ఎక్కువగా కూర్చుండేది ఇప్పుడైతే భాషా దగ్గర, మణికంఠ దగ్గర అండ్ నబీల్ దగ్గర, మిగతా ఎవరి దగ్గర కూర్చోవట్లేదు అనేసి అంటాడు. సో ఏమన్నా సింపతి పర్సనాలిటీ కాబదా అంతకుముందు సీజన్ లాగా మనం కూడా సలహాలు ఇస్తుంటే బాగుంటుందని యాంగిల్ కూడా ఏమైనా ఉందేమో తెలియదు. ఏది ఉన్నప్పటికీ అతను ఇస్తున్న సలహాలు మాత్రం చాలా వాల్యుబుల్గా ఉన్నాయి. పెద్ద మనిషి అన్నప్పుడు పెద్ద మనిషిలాగా బిహేవ్ చేస్తున్నాడు, గుడ్. ఆ తర్వాత నాగమణికంఠ ఇంకో మాట అంటాడు, అన్న ఎవరెవరు ఏం ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారని నేను క్యాచ్ చేస్తుంటా అన్న, నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటా. కానీ అనగానే ఆదిత్య గారు ఎత్తుకొని నువ్వు కరెక్ట్ క్యాచ్ చేస్తావు, నాకు అది చూశాను, నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేస్తావు. ఇంట్లో ఉన్న కెమిస్ట్రీకి ఆ పాయింట్లో నువ్వు సోనియా అండ్ నేను సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. ఇంట్లో ఉన్న కెమిస్ట్రీకి ఇక్కడ మనకు అర్థం కాదు, లైవ్ అప్డేట్ చూస్తూ వెళ్తే ఒకనొక టైంలో రివీల్ అవుతాడు, ఏందా ఈ కెమిస్ట్రీ, ఏందా ఈ కథని. ఏంటంటే కెమిస్ట్రీ ఇన్ ద సెన్స్ అఖిల్, ప్రేరణ, ఆ తర్వాత సరికి యష్మి, వీళ్ళు ముగ్గురు గ్రూప్గా ఆడుతున్నారని ఈయన గట్టిగా నమ్ముతున్నాడంట వాళ్ళ ఆదిత్య గారు. అందుకనే ఇంట్లో ఉన్న వాళ్ళ కెమిస్ట్రీకి అని అనకుండా కెమిస్ట్రీకి నువ్వు నేను సోనియా ఎప్పుడు సిద్ధంగా ఉండాలంటున్నాడు. అంటే మనందరం కలిసి మనం కూడా ఢీకొనాలన్నట్టు అంటున్నాం, మనం కూడా గ్రూప్ ఫామ్ చేయాలనేది ఇండైరెక్ట్గా ఆయన ఇంటెన్షన్. షాక్ అయిపోయినా ఏం నేను ఇంత ఉంది అని, అంటే ఆయన సైలెంట్గా ఉంటాడు కదా అనుకున్నాం. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అన్నట్టుగా ఈరోజు ఓపెన్ అప్ అయిపోయాడు. మామూలు ఓపెన్ అప్ కాదు, షాక్ అయిపోతారు ఎపిసోడ్లో ఆయన మాట్లాడే మాటలు, ఆయన వేసే జోకులు, ఎలా మాట్లాడుతున్నాడు అనేది సూపర్ అనిపించాడు ఒక్క విషయంలో తప్ప. అదేంది చెప్తా. తర్వాత నాగమణికంట కొంతమంది మాత్రం బూస్ట్ చేయడానికి నన్ను ట్రై చేస్తున్నారు, కొంచెం బూస్ట్ చేసి నాకు ఏదో ఎనర్జీ ఇవ్వడానికి. కానీ కొంతమంది మాత్రం ఇంకా డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు నన్ను, నేను అన్నీ గమనిస్తున్నా అనగానే ఆదిత్య గారు ఈ డేస్లో చాలా ప్రెజర్ ఉంది, ఇక్కడ చాలా ప్రెజర్. ఇప్పుడు అలాగే నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను, అది మనం భరించాలి, ఆ ప్రెజర్ని భరించాలి. నీకే కాదు నాకు ఉంది, మనం అది భరిస్తేనే మనం ఇక్కడ నెట్టుకొని వస్తాం అన్నప్పుడు ఇలాంటి పాయింట్లు చెప్పినప్పుడు శివాజీ గారు గుర్తుకొచ్చారు నాకు, అలాగే చెప్తున్నారే అని. నెక్స్ట్ సరికి నాగమణికంఠ అవునన్నా అనేసి అన్నాడు. తర్వాత ఓం ఆదిత్య గారు ఏమన్నారంటే నీ దగ్గర మంచి లాజిక్స్ ఉన్నాయి, చాలా మంచి లాజిక్స్ ఉన్నాయి, అనాలిటికల్ పవర్ కూడా ఉంది, కానీ మీ దగ్గర ఎమోషన్ కాకుండా ఆన్సర్ చేయి, ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు ఎమోషనల్ అవ్వకుండా ఆన్సర్ చేయి, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అనగానే నాగమణికంఠ ఏమంటారంటే నిన్న దాకా నేను ఎప్పుడు ఒక్క పాయింట్ చెబుతూ అట్లీస్ట్ వినేవాళ్ళు, ఇది బాగా చెప్పాడు. నిన్నటి వరకు అన్న నేను ఏదైనా ఒక పాయింట్ చెప్తే అట్లీస్ట్ వినేవాళ్ళు హౌస్ మేట్స్, కానీ నిన్న అవుట్ బర్స్ట్ అయిపోయి బాగా ఎమోషనల్ ఏడ్చిన తర్వాత నేను ఏదైనా చెప్దామని ముందుకు వస్తుంటే నన్ను కేర్ కూడా చేయట్లేదు, పిల్ల వచ్చేగాడు బర్స్ట్ అయిపోయాడు, ఎమోషనల్ అయిపోయాడు, ఇది అన్నట్టుగా తీసేస్తున్నారు. అది అలాగే ఉంటుంది. ఇది ఓన్లీ మణికంఠ విషయంలో జరగల, అతను జరిగిందో లేదో నాకు అర్థం కాల, ఎందుకంటే నాకైతే జరిగినట్టుగా అనిపించట్లేదు, ఇతను తీసేస్తున్నట్టుగా, ఇతను మాట్లాడేది విన్నట్టుగా ఏది లేదు. కానీ ఒకే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏందా బేబొక్కతో, అది ఇతను క్రియేట్ చేసుకున్నదే అని నేను అనుకుంటున్నా.
మిగతా వాళ్ళతో బేబక్క జరిగింది. మళ్ళీ అట్లా బేబక్క చెబుతుంటే ఎవడు దేకనోడు దేకట్లా, ఎవడు పట్టించుకోవట్లా. ఆవిడ మాత్రం ఆవిడ చెప్పుకుంటానే ఉన్నారు. అది ఆవిడ తప్పే. ఆవిడ ఇరిటేట్ చేస్తున్నారు, చెప్పిందే చెప్తున్నారు. వాళ్ళు ఈవిడిని యాక్సెప్ట్ చేయట్లేదు ఈవిడ మాటల్ని. అయినా కూడా ఆవిడ అర్థం చేసుకోక పాపము మంచి ఆవిడ అలా ఉన్నారు. బేబక్క మాత్రం అర్థం చేసుకోకుండా ఆవిడే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆవిడని ఇంకా లెక్క చేయట్లేదు, కేర్ చేయట్లేదు జనాలు. ఇతన్ని కొంచెం బెటర్, కానీ ఇతనైతే కేర్ చేయట్లేదని చెప్పుకుంటున్నాడు. కానీ కేర్ చేస్తున్నారు, ఇతన్ని వింటున్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా. ఆ మాట చెప్పాడు. తర్వాత ఆదిత్య ఓం గారు ఏమన్నారంటే, నీది తప్పు కాదు, అది బర్స్ట్ అయ్యారు అంతే. అక్కడ బర్స్ట్ అవ్వడంలో నీది ఏమీ తప్పు కాదు, నీకు తెలియకుండా బర్స్ట్ అయిపోయారు అనేసి చెప్తున్నాడు ఆయన. తర్వాత నీ ఇంప్రూవ్మెంట్ గురించి ఎవరు చెప్పరు, నువ్వు ఇంప్రూవ్ అయ్యావు అది ఎవరు చెప్పరు. అది చెప్పరన్నా, అదన్నా నా ప్రాబ్లం. ఐ వాంట్ టు మేక్, దే డోంట్ వాంట్ టు మేక్ మీ స్ట్రాంగ్. నేను స్ట్రాంగ్ అవ్వకూడదు అనేసి నేను ఇంప్రూవ్ అయింది కానీ నన్ను పొగట్టడం కానీ ఇలాంటి ఏం చేయట్లేదు వాళ్ళని. అది హౌస్, ఎవడు చేయడు. కానీ కొంతమంది చేస్తే మనం చెప్పుకోవాలి. ఏది అతను నాకు కొంచెం మోటివేట్ చేస్తున్నాడనో, అతను మాట్లాడాను అని చెప్పుకోవాలి. నన్ను అందరూ కార్నర్ చేస్తున్నారు, నాకు ఎవడు హెల్ప్ చేయట్లేదు అన్నట్టు చెప్పుకుంటే కరెక్ట్ కాదు. ఇక్కడ నాకు మణికంఠ చెప్పిన పాయింట్ నచ్చింది ఏంటంటే, నేను ఏదైనా మాట్లాడుతున్నా ఎవరు తీసుకోవట్లేదు అంటాడు. ఆ సిచ్యువేషన్ జరగల. ఆల్మోస్ట్ అందరితో అతను మాట్లాడుతున్నాడు, అందరూ రెసిప్రొకేషన్ కూడా చాలా బాగుంది. అతనేం లేదని చెప్తున్నాడు, నాకు అది నచ్చల. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు, నీ డిసిప్లిన్ నాకు నచ్చింది. ఫస్ట్లో వచ్చినప్పుడు అన్నాను కదా మిలిటరీలో పనిచేశారా అని, నీ డిసిప్లిన్ బాగా ఉంది అంటే అనేసి బాగా హ్యాపీగా నవ్వుకొనేసి థ్యాంక్స్ అన్న అంటుండు. కానీ అన్న, ఈ ఆట ఆడి వెళ్ళాక మీ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనుకుంటా అనగానే, మా బాబు చాలా మెచ్యూర్డ్, నన్ను విమర్శించే వాళ్ళలో నా వర్స్ట్ క్రిటిక్ వాడే అనేసి వాళ్ళ బాబు గురించి గుర్తు చేసుకుని మాట్లాడుకుంటా అయిపోయింది. తర్వాత సరికి ప్రేరణ టవల్ ఇష్యూ వచ్చింది. ఇక్కడ ప్రేరణకి ఆదిత్య ఓం గారికి గొడవ ఏం జరిగింది అనేది ఆ 1 minute బిట్ కట్ చేశారు స్టార్టింగ్లో. కానీ క్లియర్గా తర్వాత ఏం జరిగిందో చూపించారనమాట. దాన్ని బట్టి మనం గెస్ట్ చేయొచ్చు. ఏం జరిగిందంటే మనకు చూపించిన దాన్ని బట్టి ప్రేరణ టవల్ బ్లూ కలర్. ఇది చెప్తుంటే నాకే ఎబ్బెట్టుకుంది ఆ పప్పుల గురించి, టవల్ గురించి, బాత్రూమ్ల గురించి. కానీ తప్పదు, బిగ్ బాస్ హౌస్లో మా హౌస్లో అలాగే ఉంటుంది. ప్రేరణ టవల్ బ్లూ టవల్, ఆదిత్య ఓం గారి టవల్ బ్లూ టవల్. వీళ్ళిద్దరి టవల్ బ్లూ అవడం వల్ల ప్రేరణ టవల్ తీసుకుని ఆయన స్నానం చేసి వచ్చాడు. రుద్దుకొని స్నానం చేసి హ్యాపీగా వచ్చిన తర్వాత ప్రేరణ స్నానానికి వెళ్ళేటప్పుడు కిదరే మేరే టవల్ అంటే ఎత్తుక్కుంటా ఉంటే ఈయన దగ్గర ఈయన రుద్దుకుంటా ఉండిండంట. ఈయన సంథింగ్ మౌన్ దురుచుకుంటాడు సంథింగ్. అప్పుడు ఆవిడ చూసి నా టవల్ ఎక్కడంటే ఆవిడ టవల్ పేరు రాస్తుందంట. అది చూసి ఇది నా టవల్ అన్నదంట. సారీ, నీ టవల్ అయితే నేను చూడలేదనేసి సారీ చెప్పేసి అది తీసుకొని వస్తున్నాడు మళ్ళీ హౌస్ లోపలికి. అప్పుడు మళ్ళీ హౌస్ లోపలికి కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది. అది మనకు చూపించారు. ఏమంటున్నాడంటే, ప్రేరణ టవల్ ఆదిత్య ఓం గారు ఏమంటున్నాడే పాపం చెప్తున్నాడు, టవల్ మీద స్టిక్కర్ మీద రాశారు, అది ఎలా వెతుక్కోవాలి. ప్రేరణ సారీ చెప్పాను కదా, ఆల్రెడీ సారీ చెప్పాను కదా అన్నాడు. ఆల్రెడీ అక్కడ బాత్రూమ్ లోపల సారీ చెప్పినట్టున్నాడు. సారీ చెప్పాను కదా, నేను ఎలా వెతుక్కోవాలి అంటే ప్రేరణ ఇక్కడ ప్రేరణ మాట్లాడే విధానం మేబీ తెలుగు రాకపోవడం వల్ల అలా పెద్దగా మాట్లాడినట్టుందా, లేదా ఆవిడ నిజంగానే కోపం వచ్చిందా అనేది తెలియదు. కొంచెం పెద్దగా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. అలా మాట్లాడకుండా ఉండుంటే బాగుండదని నాకు నిజంగా అనిపించింది. ఎందుకంటే ఆయన వయసులో చాలా పెద్దవాళ్ళు, బై మిస్టేకే ఎవరి టవలో ఎవరో వాడతారు. కానీ అప్పుడు ఎవరైనా కూడా వేరే ఒక టవలో వాడాలని ఇంటెన్షన్ ఎవరికి ఉండదు కదా. బై మిస్టేక్ వాడారు అన్నప్పుడు, అది కూడా వయసులో చాలా పెద్దవాళ్ళు అన్నప్పుడు అది రేచుకుని అవునా అన్న మీరు వాడారా, నో ప్రాబ్లం నేను ఏదో ఒకటి చేస్తాననేసి అండము సంథింగ్ ఏదో అట్లా మాట్లాడే విధానం బాగుంటుంది. కానీ 14 మంది ఉన్నప్పుడు చూసుకోవాలి కదా, 14 ఉన్నప్పుడు మనం వెతుక్కోవాలండి అనేసి కొంచెం ర్యాష్గా మాట్లాడినట్టు అనిపించింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు టవల్ లేదు. ఇవన్నీ అంత వయసు ఉన్న వాళ్ళతో ఆ చిన్న విషయానికి మాట్లాడకూడదు అనేది నా పాయింట్ కొంచెం పెద్దగా. ఆ తర్వాత అగైన్ ఐఎమ్ సారీ ప్రేరణ, ఐఎమ్ సారీ అనేసి చెప్తా ఉంటే కొంచెం పాప నాకు కూడా ఇబ్బంది అనిపింది. జివుక్కుమని అన్నాడు పాపం. ఇంత వయసు అతను, ఇన్ని చూసి వచ్చిన అతను ఈ టవల్ విషయంలో ఆవిడికి సారీ చెప్తుంటే బాగలేదు పాపమని. తర్వాత ఇంకో మాట్లాడు వెళ్ళి పాపం భాషకు కూడా చెప్తున్నాడు. రూమ్లో కూర్చున్నట్టే భాష బెడ్రూమ్లో ఆ టవల్ తీసుకెళ్ళి, భాష దీని మీద పేరు ఏమైనా కనపడుతుందా నీకు, పేరు ఈ టవల్ మీద అంటే ఎక్కడ అనేసి చూస్తా ఉన్నాను అనమాట. ఎక్కడ కనపట్లా, లేదు చూడు నీకు కనిపించలేదు, ఇది ఇక్కడ ఉంది, ఓ ఎక్కడుందా అదేం కనిపించట్లేదు అన్నాడు. సో చిన్న దాని మీద రాస్తే ఎలా కనుక్కుంటాం, నాది బ్లూ ఆవిడది బ్లూ ఏంటి ఇల్లు భాష. ఇంకో మాట అంటాడు. అప్పుడు ఏమంటుంది తెలుసా, ప్రేరణ కావాలని పెద్ద పాయింట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. భాషతో ప్రేరణ ఇలా నా టవల్ వాడుకున్నామనేసి ఆవిడ ఏదో దాన్ని పెద్ద పాయింట్ లాగా చూస్తున్నారు. నా దగ్గర నుంచి పాయింట్ లాగాలని నేను దొరకట్లేదు కదా,
మన దగ్గర పాయింట్ తీయాలని చూస్తున్నారు. ఫస్ట్ డే నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళు, పాయింట్ కోసం ట్రైయింగ్. వాళ్ళు అంటే వాళ్ళు ముగ్గురు గ్రూప్ అని గట్టిగా నమ్ముతున్నాడంట. తర్వాత భాషాబాయికి చెప్తాడు క్లియర్గా. అప్పుడు నాకేదో నెగిటివ్ చెప్పాలి అని అంతే వాళ్ళు, ఇది ఒక నెగిటివ్ లాగా చూస్తున్నారు. భాష నామినేషన్ కోసమా అంటే నాది ఒకటే తప్పు ఏంటంటే నాకు లిప్స్టిక్ లేదు నా దగ్గర కాబట్టి నేను నా టవల్ మీద రాసుకోలేదు, అది నేను చేసిన మిస్టేక్. వాళ్ళు పిల్లలు వాళ్ళతో మనం ఏమి మాట్లాడతాం ఏంటో అనేసి పాపము బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళి సారీ చెప్పాడు, నాది కూడా బ్లూ టవల్, సారీ ప్రేరణ. ఇదంతా నాకేమనిపించిందంటే ఇక్కడ వరకు అంతా వెరీ నైస్. తర్వాత ఇతను వెళ్ళి సారీలు చెప్పడాలు రిపీటెడ్గా 2-3 టైమ్స్ గెలుకోవడం గొడవ వేసుకోవడం, సారీ చెప్పడాలు, అది కొంచెం ఓవర్ డ్రామాటిక్ చేశారు. 100% ఓవర్ డ్రామాటిక్ చేశారు. అది అందరికీ అనిపించకపోయి ఉండొచ్చు, నాకు అనిపించింది. కానీ ప్రేరణ ఫస్ట్లో మాట్లాడడం రాంగ్, ఈయన ఓవర్ డ్రామాటిక్ కొంచెం చేశాడు. అది యాక్చువల్గా బిగ్ బాస్ గేమ్లో ఒక ఇదనమాట. ఆ డ్రామాటిక్గా చేయడం అనేది 99% అందరూ అదే చేస్తారు, ఈయన కొంచెం ఎక్కువ చేశాడు అనిపిస్తుంది. అంటే 2-3 టైమ్స్ సారీ చెప్పడాలు, ఈవిడ కోపం వచ్చింది, యాక్చువల్ కోపం వచ్చింది, ఇంకా అయిపోయింది సారీ చెప్పాడు, మళ్ళీ కూడా సారీ చెప్పడం అనేది కొంచెం ఓవర్ డ్రామాటిక్ అనేది. ఆ తర్వాత ఆవిడ అర్థం చేసుకుని ఇట్స్ ఓకే అనేసి ఆవిడ కూడా కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం బాగానే మాట్లాడింది. ఇది కొంచెం ఇష్యూ, ఇది గొడవ వాళ్ళిద్దరికి. తర్వాత ప్రేరణ బాయ్స్ దగ్గర కూడా లేదు సార్ లిప్స్టిక్. ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఏమంటానంటే లిప్స్టిక్ లేదు సారీ, ఇప్పుడు నా దగ్గర లిప్స్టిక్ లేదు, నేనేం చేయమంటావు, రాయలేదు, ఇప్పుడు నాకేమైనా పనిష్మెంట్ ఇస్తావా, ఇవి అనవసరమైనవి, పనిష్మెంట్ అయితే తీసుకుంటా అన్నట్టుగా అంత అనలేదు ఆవిడ. ఇతను ఓవర్ రియాక్ట్ అయ్యాడు. తర్వాత సరికి సార్ పర్పస్లీ కాదులేండి సార్ మీరు అట్లా అనొద్దు అనేసి అంటున్నాడు. నిఖిల్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు ప్రేరణ ఒకసారి చూసుకోవాలని చెప్పానండి అంతే, అంతకుమించి ఏమీ లేదు. తర్వాత మణికంఠ కూడా వచ్చాడు. మణికంఠ వచ్చి జమ్మని వచ్చి నిలబడ్డాడు అనమాట. ఇష్యూ జరుగుతుంది కాబట్టి వచ్చి నిలబడ్డాడని అనిపించింది నాకు నిజంగా. సరే వచ్చి నిలబడి కాము కూర్చొస్తున్నాడు, చూసుకోవాలి కదా అని చెప్పి మణికంఠ వచ్చి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ బాగా మణికంఠలో నచ్చింది ఏంటంటే ఇతనే ఇనిషియేటివ్ తీసుకొని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి నబీల్ని బేబక్ని వీళ్ళందరూ అడుగుతున్న ఎక్స్ట్రా టవల్ ఉందా అని. యష్మికి అదే అమ్మాయికి ప్రేరణకి ఇప్పిద్దామని, అమ్మాయి స్నానానికి వెళ్ళాలి కదా అని అడుగుతుంది బిగ్ బాస్ని కూడా. ఆయన ఇంకా పంపించలేదని మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకొని అడుగుతున్నాడు. వెరీ గుడ్ అనిపించింది మణికంఠది. తర్వాత కోపంతో వాంటెడ్గా అనుకున్నాడు, ఇతను అనుకుంటున్నాడు అనమాట. మన ఆదిత్య ఓంగారు ఏమంటున్నాడంటే నబీల్తో వచ్చి నువ్వు రాసావా నీ టవల్ మీద అని అడుగుతున్నాడు. నేను రాలేదంటే నేను రాయలేదు ఏంటిది అన్నట్టుగా ఆయనకే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఇలా అనుకుంటున్నాడు మధ్యలో, కొంచెం కోపం బాగా హీట్ మీద ఉన్నాడు. తర్వాత కోపంతో వాంటెడ్గా అనుకుంటున్నాడు అతనే, అది రాయలేదు కదా ఎవరు అని బాగా కోపడ్డాడు. మనిషికి అయితే కోపం వచ్చింది, బయటపడలా. ఒకరోజు బయటపడతాడు మంచిగా భయంకరమైన కోపంతో అందరి మీదకి ఎక్కుతాడు ఏమని. తర్వాత మళ్ళీ వచ్చారు ఓం గారు వచ్చి ప్రేరణతో ప్రాబ్లం లేదుగా అనగానే ప్రేరణ ఆ సెకండ్లో నేను ఎలా స్నానం చేయాలని అలా మాట్లాడానండి అంతే. అంటే మళ్ళీ పొరపాటు జరిగింది అనేసి మళ్ళీ కూడా పొరపాటు జరిగింది అనేసి ఆదిత్య ఓం గారు అంటారు. తర్వాత అది క్లీన్లెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మా వైపు కూడా అలానే ఉంటుంది, అదేం మిస్టేక్ కాదు ఏంటంటే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ అనేసి ఇద్దరు హ్యాపీగా మనం కూడా వెళ్ళిపోయారు, ఇంకా నో ఇష్యూస్ అని. తర్వాత ఏమైందంటే నాగమణికంట యష్మితో మాట్లాడుతున్నాడు. ఏమని, నాకు ఎంత కష్టంగా ఉందో తెలిసి ఇక్కడ 13 మందిని రీడ్ చేయడం చదవడం అంటే చాలా కష్టంగా ఉందండి. ఎవరు రీడ్ చేయమన్నారు, ఇతను ఎక్కువ రీడ్ చేసేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కామ్గా ఏదో రీడ్ చేసి చేయనట్టు కనపడినట్టుకున్నారు. ఇతను అదే పనిగా రీడ్ చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ తెలుసుకుంటూ దానివల్ల ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నాడు. అది చెప్తున్నాడు యష్మి పెద్దగా పట్టించుకోవాలి అనేసరింది. తర్వాత బేబక్క కెమెరాతో బేబక్కది తమ్నెయిల్ పెడదాం అనుకున్నా. బేబక్కది ఏంటంటే బేబక్క ఏమన్నదంటే అసలు బేబక్కది కామెడీ వర్కౌట్ కావట్లేదు అనేది బిగ్ బాస్ నాగ్ సార్ చేత శనివారం చెప్పిస్తే ఆవిడ బిగ్ బాస్ కెరీర్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ కామెడీ అనుకొని ఏదైతే మాట్లాడేస్తున్నారు సెట్ అవ్వట్లా, అది ఎంటర్టైన్మెంట్ అస్సలు రావటం 0%. ఏమైందంటే పాపం ఇబ్బంది పడుతున్నాడు కూడా, ఎవరు ఆదిత్య ఇబ్బంది పడుతున్నారు ఆవిడతో. అది ఆవిడ వచ్చి చూసుకున్నప్పుడు బాధపడతారు పాపం. ఆదిత్య ఇబ్బంది పడుతున్నారు, భాషా గారు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఈవిడని వాళ్ళతో కర్రాటీలు చేస్తుంది అరగంటలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఉంటున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని. దాంతోపాటుగా ఆ కర్రాటీలన్నీ చేసిన తర్వాత భాషతో ఏం చేసిందంటే ఈరోజు భాష రండి అది అసలు కామెడీయే కాదు. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో తెలియట్లా. నాకు సార్ వచ్చి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ మేము ఒక సీక్రెట్ టాస్క్ చేస్తాం అంటే బేబక్క సీక్రెట్ టాస్క్ అన్నట్టుగా సీక్రెట్ టాస్క్ చేస్తాం. ఏంటంటే తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ నేమ్స్ నోట్ చేసుకొచ్చి మీకు చెప్తాం, అది సీక్రెట్ టాస్క్, ఓకేనా
ఇద్దరు ఏందో ఆయనేమో రియాక్ట్ అవ్వట్లా, భాషను కూడా రియాక్ట్ చేసేసి అది సీక్రెట్ టాస్క్ లాగా కెమెరాకి చెప్పి ఇంట్లోకి పోయి సీక్రెట్ టాస్క్ లాగా చేస్తానంటుంది. అది ఎపిసోడ్లో ఆవిడ నిజంగానే అట్లా పేర్లు రాసి ఏమైనా కెమెరాలకు చెప్పిందా తెలుగు మాట్లాడిన వాళ్ళకి, ఇంకేదైనా ఏదో తెలియట్లా. అదేదో చేస్తే నిజంగానే సోనియా పేరు 100 సార్లు చెప్తే బాగుంటుంది. 24 గంటలు 100 కెమెరాలకి సోనియా 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 అని 24 గంటలు ఇంగ్లీషే. ఆ ఇంగ్లీష్ కూడా అట్రాక్టెడ్ ఇంగ్లీష్. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినా కాదు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే పిల్లకాయలకి చెప్పిన ప్రొఫెసర్ ఎంత ఓవర్గా మాట్లాడతాడో ఇంగ్లీషు, అంత ఓవర్గా మాట్లాడుతుంది ఇంగ్లీషు. మా వైఫ్ చూడండి, ఇంత మంచి పిల్లము చాలా అరుదు. ఎందుకంటే యాపిల్కాయ ఒకటి, కాఫీ ఒకటి తీసుకొని నేను కాఫీ తాగను, తాపేస్తుంది. అలసిపోతున్నాం అని. ఇది పిల్లం అంటే. మంచిదని కొత్త దయచేసి గెలిపో, నీ ఛానల్ కాదు. సో అలా ఏదేదో చేస్తుంది. డోరే ఏంట్రా నాన్న కవిత డోరే ఏదో చేస్తూ ఉంది. అది నాకు అసలు అర్థం కావట్లేదు ఆవిడ ఎందుకు చేస్తున్నారనేది. అది అయిపోయింది. తర్వాత సరికి ఆదిత్య ఓం గారు భాషతో కూర్చొని చాలాసేపు మంచి వ్యాలిడ్ డిస్కషన్ జరిగాయి. ఏంటంటే నేను సారీ చెబితే సారీ వినటానికి కూడా రాలేదు అన్నాడు. అసలు నువ్వు సారీ చెప్తే సారీ కూడా తీసుకోవట్లేదు ఆవిడ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత దానికి నేను పనిష్మెంట్ ఇవ్వండి అన్నాను, అంతే. ఇంకేం చేస్తాం, 100% టీం వర్క్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఫుల్ గ్రూప్లో ఉన్నారా, టీం వర్క్ అవుతుంది ఇక్కడ. నిజం, 100% నడుస్తుంది. అది బ్యాడ్ వర్క్ కాదు. మరి టీం వర్క్ అంటే అదేం బ్యాడ్ వర్క్ కాదు, టీం వర్క్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ నుంచి టీం వర్క్ జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఫస్ట్ సెకండ్ నుంచి ఉంది, గ్రూప్గా ఉన్నారు వాళ్ళు అంటున్నాడు. అది గ్రూప్ అని. తర్వాత భాష దానికి భాష మెచ్యూరిటీ బాగా నచ్చింది ఇక్కడ నాకు. ఎందుకు అది వాంటెడ్గా చేశాడా, అతను రియల్ బిహేవియర్ అదే తెలియదు, కానీ నవ్వేసి వదిలేస్తున్నాను. కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు అది గ్రూప్ అనేసి అంటున్నాడు. అంటే ఇన్వాల్వ్ అవ్వాలి దాంట్లో అన్ని. మరీ అది బ్యాక్ పిచ్చింగ్లోకి వస్తుంది అనుకున్నాడు, లేదు అతను రియల్ బిహేవియర్ అదే లేదు. గుడ్, కంటిన్యూస్కి ఇదే విధంగా ఉంటే అది రియల్ బిహేవియర్ అని అనుకుంటాం. ఇక్కడ ఆ సెకండ్లో రియాక్షన్ మంచిగా ఇచ్చాడు అనిపించింది నాకు. తర్వాత భాష నువ్వు అబ్జర్వ్ చేయలేదు, నేను అబ్జర్వ్ చేయలేదు అన్నాడు. తర్వాత ఇంకోటి దానికి ఏమన్నా కొంచెం ఆదిత్య ఓం గారు అంటే ఈ యాంగిల్ ఉందా అనిపిస్తుంది. నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు అనగానే నువ్వు నీ మైకే అబ్జర్వ్ చేయవు, ఇదేమో అబ్జర్వ్ చేస్తావు అంటుండు. ఎందుకంటే మైక్ మీదే వస్తున్నాయి కాబట్టి ఆ అనౌన్స్మెంట్లని, నీ మైకే అబ్జర్వ్ చేయవు, ఇదేమో అబ్జర్వ్ చేస్తావు. తర్వాత అందరికంటే ఎక్కువ మెచ్యూరిటీ అండ్ లిజనింగ్ పవర్ నీ దగ్గర ఉంది భాష. అందుకే నీతో ఈజీ గోయింగ్ మాట్లాడడానికి బాగుంటుంది, నువ్వు వింటుంటావు కాబట్టి నీ దగ్గర ఎక్కువ కూర్చుంటున్నావు. అది నాది సెల్ఫిషే నేను ఆ విషయంలో. ఇప్పుడు నేను ఇంక నామినేట్ చేయను, మొన్న నీకోసమే నామినేట్ చేశాను అన్నట్టుగా చెప్తాడు. నీకోసమే ఆడా నేను ఇంక నామినేట్ చేయను, కానీ నువ్వు నన్ను నామినేట్ చేస్తే నువ్వు ఎలా తీసుకున్నావు అలాగే తీసుకుంటావు. నేను ఏం ఫీల్ గాను. ఇన్ఫ్యాక్ట్ నామినేట్ చేస్తే మంచిది. ఇంకొకటి కూడా చెప్పమంటావా, ఈ హౌస్లో నేను ఉన్నంత వరకు నా ఫ్రెండ్స్ని ఎక్కువ నామినేట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఎనిమిస్ ఇక్కడే ఉండాలి కదా, వాళ్ళతో ఆడాలి కదా. ఈ సొల్లు మాటలకి ఆయన తర్వాత మాట్లాడిన మాటలకి సంబంధం లేదు. ఎందుకు చెప్పమంటారా, ఇది ఎందుకు సొల్లు మాట్లాడిన పెద్ద మాట అన్నానంటే, ఈయన అన్న మాట ఏంటి, నేను ఎనిమిస్ నామినేట్ చేయను, ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తే ఎనిమిస్తో ఆడాలంటాడు. ఇంకా 2-3 నిమిషాల తర్వాత నాకు 40+ ఉంది, ఇక్కడ ఏదైనా అయ్యి ఫిజికల్గా ఇంజురీ అయితే ఎట్లా ఉంటుంది కెరియర్ అంతా బయట అవుట్ సైడు. కాబట్టి నేను లైట్ తీసుకుంటా ఇక్కడ అనగానే భాష. అది నాతో చెప్పావు ఫిజికల్ టాస్క్ విషయంలో అట్లా చెప్తే నీకు నెగిటివ్ ఉంటుంది, అట్లా చెప్పొద్దని. నిజమే కదా 40+, నాకు అది కుదరదు, మా బాబు ఉన్నాడు, వైఫ్ ఉంది, ఇవన్నీ చెప్తున్నాడు. నేను ఫిజికల్ టాస్క్ పెద్దగా ఎఫర్ట్స్ పెట్టను అని, ఎందుకంటే నేను ఇంజురీ అవుద్దేమని ఆ ఇంటెన్షన్తో ఆడతాను అన్నట్టుగా. ఇక్కడ చెప్పిన దానికి 8తో పోరాడాలి, 8 నామినేట్ చేయను అన్న దానికి అసలు పొంతనే లేదు. అందుకు అనిపించింది నాకు, నవ్వు వచ్చింది ఏందో ఆయనని. కానీ ఈరోజు సో బెటర్. ఈ మధ్య 2-3 డేస్తో కంపేర్ చేస్తే టూ గుడ్ కంపేర్ చేస్తే. కనీసం అతను బయటకు వస్తున్నాడు, సంథింగ్ అతను ఏంది అనేది మనకు తెలుస్తుంది. ఇంకా ఆపుకొని అదుకొని ఉండకుండా. నెక్స్ట్ వచ్చేసరికి నేను 2-3 వీక్స్ తర్వాత అర్థమవుద్ది అందరికీ, ఇంకొక 2-3 వీక్స్ తర్వాత అందరికీ అర్థమవుద్ది. నాకు నచ్చిన పర్సన్ని, అంటే నేను నచ్చిన పర్సన్ నామినేట్ చేయను, ఎందుకంటే శత్రువుతో ఆడాలి కదా, ఇంక 2-3 వారాలు వరుసగా చేస్తాను, అప్పుడే అర్థమవుతుంది అందరికి నేను ఏం చేయనిది అంటున్నాడు. తర్వాత సరికి నేను 40 years అని చెప్పు కదా భాష. బేబక్ అప్పుడే చుడీదార్ వేసుకొని వచ్చింది లోపల నుంచి. అనగానే నా చుడీదార్ ఎలా ఉంది అనగానే, ఇది చుడీదార్ కాదు, నువ్వు వేసుకున్న తర్వాత చుడీదారును అయింది అనేసి అంటుంది ఆవిడ. ఇంకా అసలు భయంకరంగా నవ్వుకున్నాడు ఆదిత్య. తర్వాత సరికి ఆదిత్య గారు. తర్వాత భాష, బిగ్ బాస్ నాకు టవల్ ఇవ్వకుంటే, ఆయన ఇది కూడా టవల్ లేదంట, ఎందుకంటే టవల్ ఇష్యూ అయింది కాబట్టి టవల్ మీద జోకులు వేస్తుండు. బిగ్ బాస్ నాకు టవల్ ఇవ్వకుంటే హౌస్ మేట్స్ అందరూ, మీరు నాకు టవల్ ఇవ్వకుంటే హౌస్ మేట్స్ అందరూ మీకు కంప్లైంట్ చేస్తారు.
కంప్లైంట్ కదంట, కంప్లైంట్ అంటే నా దగ్గర స్మెల్ వస్తుంది కదా, కంప్లైంట్ చేస్తారంటాడు. కులి జోకులు బాగున్నాయి. తర్వాత సరికి నాగమణికంట ఒక్కడే కూర్చొని ఉన్నాడు పూల్ దగ్గర, కూర్చొని ఏదో పాటలు పాడుతున్నాడు, ఉదయాన్నే వచ్చిన పాటలు పాడుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఎదురుగా విష్ణుప్రియ యోగా చేస్తుంది. అది నాకు తెలిసి ఎపిసోడ్ కోసం ఆపిపెట్టారు. విష్ణుప్రియని చూపించడం మనకి మిర్రర్లో అర్థమవుద్ది, దట్టు యోగా చేసేది ఆ అమ్మాయి కాబట్టి వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు హౌస్లో ఉండే అమ్మాయిలు. సెన్స్ లేదు వీళ్ళకి, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు అని సెన్స్ లేదని అతనే అనుకుంటా ఉంటాడు. డిస్టర్బ్ చేయొద్దని కూడా అరుస్తాడు కూడా. వాళ్ళు ఇంకా డిస్టర్బ్ చేస్తుంటే సెన్స్ లేదని మాట్లాడతాడు. అట్లా జరుగుతూ ఉండదు అనమాట యోగా విషయంలో. అమ్మాయి యోగా చేయడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది అది ఇదని అతనే మాట్లాడుకుంటూ ఉండిండు. అది జరుగుతుంది, అది ఎపిసోడ్లో వస్తుందండి. ఆ తర్వాత నాగమణికంట సోనియా దగ్గర కూర్చొని సోనియా దగ్గర నుంచి ఏదో రాబట్టాలని ట్రై చేస్తే సోనియా ఏమన్నా తక్కువ తినిందా? సోనియా అసలు నా ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. సోనియా మీద సపరేట్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది, అరాచకమైన వీడియో. అలాంటిది ఆవిడ నడుతురు పోయి అయినా ఫస్ట్ డే నుంచి ఇప్పటికీ ఎవరి మీద నీకు ఒపీనియన్స్ కంప్లీట్ ఒపీనియన్ చేంజ్ అయింది, ఏ పర్సన్ మీద కంటెస్టెంట్స్లో ఎవరి మీద అని అడిగిండు. నాకు పెద్ద ఒపీనియన్స్ ఏమీ లేవు అట్లా అనేసి చెప్పింది ఒక్క మాట లైట్. తర్వాత జెన్యూన్ ఎవరు అనిపించారు నీకు అట్లా హౌస్లో? అలా ఏం లేదు యాక్చువల్గా. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఒపీనియన్, అంటే ఒక్కొక్కరి మీద కొన్ని వేరే ఒపీనియన్స్ ఉన్నాయి అనగానే సరే సోనియా మీద సరే సీత మీద ఏమనిపించింది? సీత మంచిది, నా బెడ్మేటు, ఎప్పుడు వామ్ వెల్కమింగ్ ఉంటుంది, నాతో బాగుంటుంది కాబట్టి అది అంతే, ఇంకేం చెప్పలేము. ఇంకా అయిపోయింది. అంతలేక ఆదిత్య ఓం గారు వచ్చారు, ఆ డిస్కషన్ కట్ అయింది. ఆదిత్య ఓం గారు రాగానే ఆదిత్య ఓం గారు రాని సోనియా అప్పుడే ఆదిత్య ఓము మనకంట సోనియా కూర్చో ఉన్నారనమాట. ఆదిత్య ఓం రాగానే ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయ్యాడు. వీళ్ళు ముగ్గురు కూర్చోన్న టైంలో అటు చూసి ఏంటి బేబక్క ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఏంటి అడగతా వెళ్ళి అడగతా అనగానే ఇక్కడి నుంచి గొడవకు మూలం అనమాట. మనకు అర్థమవుద్ది ఎవరి ఇంటెన్షన్స్ ఏంటని. ఇల్లు అడగతా బేబక్కని అనగానే మనకంటే పక్కనే ఉండి ఏమంటే ఎందుకు క్లాస్ పీకించుకోవడానికా? ఒక సెంటెన్స్ చెప్పమంటే పారాగ్రాఫ్ చెప్తారు ఆవిడ. ఇది హౌస్మేట్స్కి బేబక్క మీద ఉన్న ఒపీనియన్. బేబక్క కంట్రోల్ అవ్వాలి, ఎక్కువ ర్యాపో బిల్డ్ చేసుకోకూడదు, కామెడీ కోసం ట్రై చేయకూడదు. గేమ్ సీరియస్గా ఆడితే ఎక్కువ రోజులు ఉంటారు, అంతే కామెడీ కోసం ట్రై చేస్తే సిల్లీ అవుతారు హౌస్లో. అలా ఎందుకు ఆవిడతో క్లాస్ బిగించుకున్నట్టుగా ఒక సెంటెన్స్ మాట్లాడమంటే పారాగ్రాఫ్ మాట్లాడతారు, వదలరు ఆవిడ అనేసి అనిండు. వెంటనే ఆదిత్య ఓం గారి నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆదిత్య ఓం చాలా బాగుంటారు ఆవిడతో. ఆ బాగుండి ఇక్కడ అవుట్ సైడ్ ఆవిడ లేనప్పుడు ఆవిడ గురించి నెగిటివ్గా మాట్లాడడం దట్ ఈస్ నాట్ ఏ గుడ్ క్వాలిటీ. ఏమన్నాడంటే ఇంకోటి చెప్పండి, ఆవిడికి ఫస్ట్ కెమెరాలతో కాకుండా మనుషులతో మాట్లాడమని, ఎక్కువ కెమెరాలతో మాట్లాడుతుంది అనిండు. అది కామెడీగా అన్నప్పటికీ ఎందుకో ఆయన అన్న పాయింట్ అక్కడ నెగిటివ్ పాయింట్, బాగా నెగిటివ్. ఇంత మాట్లాడమంటే అంత మాట్లాడదు అనేది ఫుల్ నెగిటివ్ అతని ఏజ్కి ఆవిడ ఏజ్కి. ఈ సిచ్యువేషన్లో ఇతను ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్న ఓకే, కానీ ఇతను కూడా ఒకటి యాడ్ చేయడం అనేది తన క్లోజ్గా ఉన్న ఆవిడ మీద అనడం నాకు నచ్చల. నెక్స్ట్ వచ్చేసరికి నాగమణికంట విష్ణుతో వచ్చి సెకండ్ వీక్ నేను వెళ్తాను లేదు భయంగా ఉంది, అదే ఎలిమినేట్ అవుతానేమో అని భయంగా ఉందంటే పాజిటివ్గా ఉండు, నువ్వు పాజిటివ్గా ఉండి పాజిటివ్గా జరుగుతుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ జరుగుతుంది, దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అనేది చెప్తా ఉంది. అది డిస్కషన్ జరిగింది. తర్వాత కిచెన్లో బేబక్క కట్ చేశారు. ఇక్కడ ఈ డిస్కషన్ ఏంటంటే గొడవ జరిగింది కిచెన్లో బేబక్కకి నాగమణికంటకి. ఆ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ మనకి ఎపిసోడ్లో చూపిస్తారు, అది మనకు అర్థమైంది ఏంటంటే ఇతను కట్ చేశాడు, ఏది క్యాలీఫ్లవర్. ఇతనితో పాటు ఒకరిద్దరు వేరే వాళ్ళు కూడా కొంచెంసేపు కట్ చేశారు, ఆ టేబుల్ మీద ఉండి కట్ చేస్తూ ఉన్నారు, అందరూ కలిసి షేర్ చేసుకొని కట్ చేశారు. సో కట్ అయిన ముక్కల్ని బేబక్క బయట కూర్చోనంటే వెళ్ళి ఇలా సరిపోద్దా ఇంత అని చూపించడానికి వెళ్ళాడంట. చూపించడానికి వెళ్ళినప్పుడు ఇది బాగా వినాలా, ఒక ముక్క కింద పడిందంట అక్కడ చూపించేటప్పుడు ఒక పిడికిలతో అంట, ఎందుకంటే అది మనకి నైట్ చూపిస్తారు, మనకి అర్థమైంది. ముక్క కింద పడితే ఇంకా వదిలేస్తున్నప్పుడు నాన్న ఆ ముక్క కడిగి వేసే నాన్న ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. అది తీసుకున్నాడు, ఇది చిన్న ముక్క అంట. అది తీసుకుని వచ్చాడంటే సరే అంటే అయిపోయింది. తీసుకొని వచ్చాడో లేదు తెలీదు, దాని గురించి డిస్కషన్ జరిగింది. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూడా ఏంటి ఇంత పెద్ద ముక్కలు కోసావు అనేసి అడిగింది. అడగగానే అయ్యో అట్లేం కాదండి అందరూ కోసింది, అది అలా కాదండి అందరూ కోసింది, ఇంత పెద్ద ముక్కలని అనగానే ఇతను ఎక్స్ప్లెయిన్ ఇద్దరు ముగ్గురు చేశారండి అనగానే ఆవిడ ఇట్లా తిరిగేసి ఉండరు ఇంకా వినకుండా. అయ్యో నేను చెప్తున్నా వినకుండా మళ్ళీ అట్లా తిరుగుతారు అయ్యో అనేసి ఇతను అసంతృప్తికి లోనయ్యాడు. అక్కడ ఆవిడ చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా రియాక్షన్ ఇచ్చింది అక్కడ. మరి దానికి ముందు ఎలా రియాక్ట్ అయిందో తెలియదు, కానీ చూపించినంత వరకు కామ్గానే నవ్వుతూనే ఓకే అనేసి వెంటనే తిరుగుతున్నారు. ఏంటి నేను చెప్పేది వినరా అనేసి అతను హట్ అవుతున్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి మొక్కల గురించి మాట్లాడుతుంటే ఏం జరిగింది చదువుతా ఉండండి. ఏమంటారంటే సైజ్ ఇలా కాదన్నారు, అంటే అంతేకాకుండా ముక్క కింద పడగానే అదంతా చెప్పేశారు. నాగమణికంట హట్ అయ్యాడు. నాకు ఓవర్ స్వీట్గా మాట్లాడడం రాదండి. ఇక్కడ నాకు ఎందుకు నాగమణికంట నచ్చలేదు అంటే నాగమణికంట ఆల్రెడీ బేబక్క మీద నెగిటివ్తో ఉన్నాడు,
దీనికి ముందు జరిగిన ఇన్సిడెంటే. తర్వాత ఇది పెట్టుకునేసరికి నాకు నాగమణి కంటే వాంటెడ్గా అని చెప్పలేను, కానీ అతను ఆ కోపము అనవసరంగా తెచ్చుకున్నాడేమో నాగమణి బేబక్క మీద అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమన్నాడు తెలుసు, ఇంకా స్వీట్గా మాట్లాడడం రాదండి, దాంతోపాటుగా ఎందుకు 10 times చెప్తే నీ తప్పు రైట్ అయిపోదండి అంటుంది. అక్కడ ఏం తప్పు ఉందో బేబక్కది నాకు అర్థం కదా. మీరు ఎందుకు 10 times చెప్తున్నారు, 10 times చెప్తే రాంగ్ రైట్ అయిపోద్దా అని పెద్ద మాట్లాడుతుంది. ఆవిడేమో అలా కాదు నేనేంటంటే అది చిన్న ముక్కలైతే ఉడకదు నాన్న అందుకు అనేది సాఫ్ట్గానే మాట్లాడుతున్నారు ఆవిడ. ఇతనేమో కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుండు. ఎందుకు అంత హట్ అయిపోయాడు దానికి చిన్న విషయం మీద. ఎందుకు ఆ మొక్కది కూడా కింద పడితే ఆ చిన్న మొక్కకి ఏమవుతుంది, దాన్ని తీసుకొని కడిగి పెట్టండి అని చెప్పడం, చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారండి మీరు. నాకు అది అర్థం కావట్లేదు, ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు అనే పాయింట్ తీసుకొచ్చాడు. అది దాంతోపాటుగా అక్కడ కట్ చేసేటప్పుడు కూడా ఏదో అడిగితే దీన్ని కలిపి ఇందాక కూడా ఒక పాయింట్ ఉంది, ఇప్పుడు ఒక పాయింట్, చిన్నవి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు మీరు ఎందుకు అన్నట్టుగా చెప్పి సీరియస్ అయ్యాడు, కొంచెం సీరియస్. ఆ తర్వాత సరికి ఆవిడ కొంచెం ఏం హట్ అవ్వకుండా నార్మల్గా మాట్లాడి తెలిపింది. అప్పుడు మధ్యలో నిఖిల్ వదిలేసిండి, అదేముంది ఇంక వదిలేసిండి, ఇంక పెద్ద ఇష్యూ చేయబాకుండా అన్నట్టుగా అఖిల్ అడ్డం తీసిండి, అయిపోయింది. టాస్క్ వచ్చింది. టాస్క్ ఏంటంటే నిన్న నేను చెప్పాను 3 clansగా డివైడ్ అవ్వబడ్డారు హౌస్ మేట్స్ అందరూ. బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇచ్చాడు, సోనియాని వాంటెడ్గా నిఖిల్ టీంలో వచ్చేలాగా అతను ప్లాన్ చేశాడని నాకు అనిపించింది. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేసి దాని వీడియో ఆల్రెడీ ఉంది యూట్యూబ్లో. ఆ 3 clans ఏమేంటి అంటే యష్మి టీం వచ్చి యష్మి, అభయ్, భాష, పృథ్వీ, ప్రేరణ. నైనిక టీం వచ్చి నైనిక, సీత, ఆదిత్య, విష్ణు, నబిల్. మిగతా వాళ్ళందరూ నిఖిల్ టీం 4 ఉన్నారు. సో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే భారీ ట్విస్ట్. అది యాక్చువల్గా బిగ్ బాస్ ఇచ్చిన భారీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ టీంలో 5 మంది, వాళ్ళ టీంలో 5 మంది ఉన్నారు, నిఖిల్ టీంలో 4 ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేయాలా, 4 ఉన్న టీంతో 5 మంది ఉన్న టీంతో ఏదైనా టాస్క్ పెట్టి 4 ఉన్న టీంకి ఏదైనా జనాలు వచ్చేటట్టు చేస్తే ఓకే. అలా కాదంట, 5 మంది ఉన్న నైనిక టీంకి 5 మంది ఉన్న యష్మి టీంకి టాస్క్ పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నిఖిల్ టీంలో ఉన్న వాళ్ళలో 4 ఇంకొకరిని తీసుకోవచ్చంట. అదేమి ట్విస్ట్ అంటే మామూలు ట్విస్ట్ కాదు. ఆల్రెడీ లాస్ట్లో ఉండడానికి బొక్కలో ఉండడానికి మళ్ళీ బొక్క, అది టాస్క్. ఇది భారీ ట్విస్ట్. ఆ తర్వాత టాస్క్ ఏం పెట్టారంటే హాకీ స్టిక్తో స్మైలీ బాల్ ఉంటుంది, ఆ స్మైలీ బాల్ పట్టుకొని హాకీ స్టిక్తో కొట్టాలి. అక్కడ గోల్ ఉంటుంది చిన్నది, దాన్ని ఆపడానికి గోల్ కీపర్ని పెట్టుకోవచ్చు. ఈ టీం వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తారు, ఆ టీం వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తారు అనేది ఒక్కొక్కసారి ఛాన్స్ ఉంటుంది అనమాట. 2 rounds ఉంటాయి, ఎవరు ఎక్కువ గోల్స్ వేస్తే వాళ్ళు. ఇక్కడ యష్మి టీం గెలిచింది, ఎస్పీ టీం విన్ అయింది. ఎవరు గోల్ వేశారు అనేది మనకు చూపిలే. సో ఎస్పీ టీం గెలిచింది. ఇది ఇక్కడ వరకు లైవ్లో మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగింది. 2వ టాస్క్ జరుగుతుంది, దానికి రిలేటెడ్ వీడియో కూడా 8:39 లోపల వస్తుంది మన ఛానల్లో. 2వ టాస్క్లో భయంకరంగా అరుచుకుంటున్నారు, అది ఏమైందో ఏందని తెలియదు, కానీ నేను పక్క రూమ్లో రికార్డ్ చేస్తున్నా. ఫుల్ రచ్చగా ఉంది. సో మీకు ఈ వీడియో మీద నాగమణికంఠ మీద, తర్వాత సరికి ఆదిత్య గారు చేసిన ఆ టవల్ ఇష్యూ మీద మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. దాంతోపాటుగా దయచేసి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో లైక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. లైక్ అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది రోడ్తో పోయేది కాదు, 100 రోజులు నాన్ స్టాప్గా రోజుకు 4-5 వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.